హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. అండ్ చాలా గ్యాప్ తీసుకున్నా కదా, రియలీ సో సారీ ఫర్ దట్. సరే ఓకే, టుడే మనం యాంగ్రీ మామ్ ఎపిసోడ్ 6 అయితే చూసేద్దాం. అండ్ నేను మీ ఎవరో అహానా ఎవరో కరెక్ట్ అయిన సమయానికి మన పార్క్ అక్కడికి వచ్చేసాడు. అండ్ మీరెవరు, మిమ్మల్ని ఇంతకుముందు ఇక్కడ చూసిందే లేదు. అండ్ చియోల్ అయితే వచ్చేసాడు. సో చెప్తున్నాడు, తిను మన కార్పొరేషన్ కిందనే వర్క్ చేస్తూ ఉంది అండ్ తనకి ఏదో ఒక డౌట్ ఉండింది కాబట్టి మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. అండ్ మీరేంటి ఈ నైట్ టైంలో? టుడే నైట్ డ్యూటీ నాదే, సో నేనే స్కూల్ని రౌండ్ చేస్తున్నానని చెప్పేసి పార్క్ అంటున్నాడు. హోరా అయితే వాళ్ళ మామ్ని సైడ్కి తీసుకొని వచ్చేసింది. మామ్ సైలెంట్ అని చెప్పేసి పార్క్ అయితే చూస్తున్నాడు, వీళ్ళెందుకు ఇలా దాక్కొని ఉన్నారు అని చెప్పేసి. సో ఇద్దరిని కూర్చోబెట్టి అడుగుతున్నాడు, సో ఈసారి ఏం కథ చెప్పాలని అన్నారు. యాక్చువల్లీ సార్, హోరా లైబ్రరీలోనే పడుకునేసింది. తను చాలా టైర్డ్గా ఉన్నింది కావచ్చు, ఆమెను వెతుక్కుంటూనే నేను వచ్చానని చెప్పేసి మన హంజు అంటుంది. ఈ సార్ కూడా చాలా పాపం, ఏది చెప్పినా నమ్మేస్తాడు కదా, సో ఈ అబద్ధాన్ని కూడా నమ్మేస్తున్నాడు. అండ్ టీచర్ పార్క్ అయితే అడుగుతున్నాడు, నాకు అర్థమవుతుంది హోరా, నువ్వు మీ ఫ్రెండ్ క్యూట్ చనిపోయింది కదా, దాంట్లో నుంచి ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నావు. సో దానివల్లనే టీచర్ చియోల్ పైన అవన్నిటిని చూపిస్తున్నావు, ఇన్వెస్టిగేట్ చేస్తాననేసి ఇవన్నిటిని చేస్తున్నావు. సో ఇవన్నీ అయిన తర్వాతకి హోరాని వాళ్ళ మామ్ అయితే అడుగుతుంది, హోరా నిజం చెప్పు, నువ్వు చియోల్ని అతని పైన ఉన్న డౌట్ వల్ల లైబ్రరీ వరకు వచ్చి అతను ఏం చేస్తున్నాడని చెప్పి ఫాలో చేస్తున్నావు, నిజం చెప్పు అని అడుగుతుంది. అలా ఏం లేదు హోరా, నేను నీ మామ్ని, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నాకు బాగా తెలుస్తుంది. హోరా అయితే అంటుంది, అలా అంతా ఏం లేదు మామ్ అని చెప్పేసి. సరే ఓకే, ఇన్ కేస్ నువ్వు డౌట్ పడ్డట్టే చియోలే క్యూని చంపాడు అని నాకు తెలిసిందంటే ఆ తర్వాతకి జరిగేది వేరు అని చెప్పేసి ఆమె అయితే సైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు హంజు దగ్గరికే వచ్చి చెప్తుంది ఇప్పటి వరకు జరిగిన అన్నిటినీ. తనైతే చెప్తుంది, ఇన్ కేస్ నీ కూతురు డౌట్ పడ్డట్టు చియోల్ కూడా చేసిండొచ్చు కదా, బై ఛాన్స్, ఎవరికేం తెలుసు అని చెప్పి ఆమె అయితే అంటుంది. అండ్ నేనైతే వాడి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పేసి మన జంగుమా అంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ స్కూల్ కి వచ్చేసారు. అండ్ మన బోక్ కూడా వచ్చేసినట్టుంది, అతన్ని రిలీజ్ చేశారు కావచ్చు. సో ఎంట్రన్స్ లో అయితే నిల్చుకొని ఉన్నాడు. అండ్ అదే సమయానికి క్లాస్ లో చూపిస్తున్నారు, అందరూ రండే, టుడే వేరే లెవెల్ ఫైట్ ఉంది, మనం అందరూ మిస్ కాకుండా చూడాలని చెప్పేసి వీళ్ళు గుంపుగా పరిగెడుతున్నారు. పైకి వచ్చి చూస్తే హంజు అయితే చెప్తుంది, హోరా దగ్గర సారీ అడుగుతానని చెప్పావు కదా, ఇప్పుడు అడుగు అని చెప్పేసి అంటుంది. మన హోరా అయితే అంటుంది, అదంతా పర్వాలేదు, ఏం అక్కర్లేదు అని చెప్పేసి. ఓకైతే అంటున్నాడు, ఓ నీ ఫేస్ కి సారీ ఒకటి కావాలా ఏంటి, నిన్ను కూడా క్యూ దగ్గరికి పంపించేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఇలా చెప్తే హోరా సైలెంట్గా ఉంటుందా ఏంటి, తనైతే షర్ట్ని పట్టుకుంటుంది, ఎవరిని రా మాట్లాడుతున్నావు అని చెప్పి. అండ్ అదే సమయానికి మన సంగతి అయితే అక్కడికి వచ్చేసాడు. బోకిని చూసిన నెక్స్ట్ సెకండే చెప్తున్నాడు, దో నా సేవకుడు అయితే వచ్చేసాడు, ఈ రోజు మీ అందరికి మూడింద్రా అని చెప్పి. తనైతే అంటున్నాడు, రే బోక్, నువ్వు లేని సమయం చూసి ఈ హంజు నన్ను కొట్టేసిందిరా, ఈరోజు ఈ పిల్ల పని చెప్పని చెప్పేసి అంటున్నాడు. మన బోక్ అయితే కోపం వస్తుంది. తనైతే చెప్తున్నాడు, నేను ఇప్పుడు బెయిల్లో వచ్చున్నా, మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓ అలా వస్తున్నావా, ఇలా చూడు, నేను చెప్పింది ఇప్పుడు నువ్వు చేయకపోతే కూడా జైలుకే వెళ్తావు, అర్థమైందా? అండ్ బోక్, నీకు బాగా తెలుసు ఈ స్కూల్లో రాజ్యమే నాది అని చెప్పేసి, చెప్పింది చెయ్యరా అని చెప్పేసి అరుస్తున్నాడు. ఇదో చెప్పిందిగా చెయ్యాలి అని చెప్పేసి జాకెట్ అయితే తీస్తున్నాడు. తీసి పక్కన పడేసి వచ్చి మన బోక్కే ఒక పంచ్ అయితే వేస్తున్నాడు. నన్నే కొడతావా అని చెప్పేసి మన సంగతే కొడుతున్నాడు. ఇలా వీళ్ళు కొట్టుకుంటూ ఉండగా మన హోరా పైన పడిపోతున్నారా. అంజు వాళ్ళ మామ్ అయితే ఎవరు నిన్ను కొట్టింది అని చెప్పేసి తనైతే ఫైట్ లో దిగుతుంది. అండ్ వీళ్ళిద్దరిని భయంకరంగా కొడుతుంది. అండ్ స్టూడెంట్స్ అయితే అక్కడ ఉన్నారు కదా, సో వాళ్ళకి గ్యాంగ్ ఉంటుంది. ఒక సైడ్ బోక్ గ్యాంగ్, ఇంకొక సైడ్ సంగతే గ్యాంగ్. వీళ్ళిద్దరూ భయంకరంగా కొట్టుకుంటున్నారు. అండ్ అక్కడికి మన సార్ అయితే వచ్చేసాడు. పాపం ఎప్పుడు చూసినా వీళ్ళ మధ్యన చిక్కుకొని తన్నులు తీసుకోవడమే తనకి కూడా పెద్ద తలనొప్పిగా పోయింది. సో వీళ్ళ ముగ్గురికి పొద్దు క్లాస్ పీకాల్సిందే అని చెప్పేసి అడుగుతున్నాడు. చెప్పండి, మర్యాదగా చెప్పండి, మీ ముగ్గురులో ఎవరు ఇది స్టార్ట్ చేసిందని చెప్పేసి. అండ్ అక్కడికి మన వైస్ ప్రిన్సిపల్ అయితే వచ్చేస్తున్నాడు. అతనైతే చూస్తున్నాడు, అయ్యో చైర్మన్ అబ్బాయి, బాబు మిమ్మల్ని కూడా కొట్టేశారా, ఈ బోకున్నాడే అని చెప్పేసి అప్పుడు కూడా వాడికి దెబ్బలు పడుతుంది. మన సంగతిని సేఫ్ గా పిలుచుకొని వెళ్తున్నాడు. మీరు రండి బాబు, మన హాస్పిటల్కి వెళ్దామా, రండి అని చెప్పేసి అతన్ని తీసుకొని వెళ్తున్నాడు. కట్ చేస్తే ఇక్కడ చియోల్ అయితే బోక్ దగ్గర చెప్తున్నాడు,
స్కూల్కి వచ్చిన ఫస్ట్ రోజే ఇవన్నా? సరే ఓకే, ఇవన్నీ సైడ్ పెట్టేసే. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఆ హోరానే. తనకి మెమరీస్ గుర్తొస్తుందా లేదా అని చెప్పి నువ్వు చెక్ చేస్తూ ఉండాలి, అర్థమైంది కదా? ఈ సైడ్లో మన హోరా అయితే టీచర్ దగ్గర అడుగుతుంది, సార్ అంజుకి ఏమైంది? ఏం లేదు, వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకోరమ్మన్నా, మేబీ వాళ్ళ మామ వస్తుంది కావచ్చు అని చెప్పి అంటున్నాడు. ఈ సైడ్లో అంజు అయితే జంగు మా దగ్గర అంటుంది, ఇలా చూడు, నేనైతే వాళ్ళని మేనేజ్ చేసుకుంటాను. ఇన్ కేస్ స్కూల్లో నుంచి నీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే రిప్లై చేయకు, ఓకేనా? మా మామ్ బిజినెస్ ట్రిప్కి వెళ్ళిందని చెప్పేసి నేను మేనేజ్ చేసేస్తాను. సరే ఓకే, అలానే కానీ హంజు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అక్కడికి మన జో కూడా వస్తుంది. సో హంజు అయితే వెళ్ళి ఆమెని హక్ చేసుకుంటుంది. జో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యింది కావచ్చు, తనైతే కొంచెం ఏడుస్తుంది. సో ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఏంటి, నీ కూతురికి స్కూల్లో ఏదో థ్రెటనింగ్ ఫియర్ ఉంది, సో దానివల్ల నువ్వు అయితే స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వచ్చేసావు, అదేనా రీజన్? అవును, అదే రీజన్. తనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది కానీ బయటికి చెప్పలేకపోతుంది. జో అయితే అంటుంది, కానీ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అనేసి. అవునవును, కరెక్ట్ కాదే, అబద్ధం చెప్పడానికన్నా ఇలా చేయడం మేలే అని చెప్పేసి జంగుమా అంటుంది. అంజు అయితే అంటుంది, కొంచెం సైలెంట్గా ఉండవే. సరే ఓకే, నేను చూశాను చీవాళ్ళు నువ్వు ఆ టైంలో అక్కడేం చేస్తున్నారు? యాక్చువల్లీ జస్ట్ ఒక ఫైల్ పర్పస్ కోసమే వచ్చాను. మేమిద్దరం ఒకే ఫౌండేషన్లోనే వర్క్ చేస్తున్నాం కదా, సో డీటెయిల్ కావాలని చెప్పే వచ్చాను. అంజు అయితే అంటుంది, విన్నాను నువ్వు అబ్రాడ్లో వెళ్ళి చదువుకున్నావు అంటనే, అండ్ నీకు ఇంత మనీ రావడానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఇవన్నీ విన్న తర్వాతకి తనకు కోపం వచ్చేసింది. సో తనైతే నేను వెళ్తున్నానని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. జో వెయిట్ చేయి, తనైతే అలానే మాట్లాడుతుంది, తెలిసిందే కదా, నువ్వైతే పట్టించుకోకు. అండ్ జో చాలా థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఇప్పుడు నేను గిల్టీగా ఫీల్ అవ్వాలి దానికోసమే కదా? అలా అని కాదు, నువ్వు ఒక మంచి ఫ్రెండ్వి, దానికోసమే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అనిపించింది, సో చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ జో. కట్ చేస్తే హంజు అయితే వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పేసి వస్తూ ఉంటుంది. హాల్లో చూస్తే మన టీచర్ పార్క్, అతనైతే కూర్చోన్నాడు. ఏంటి మీరా ఇక్కడేం చేస్తున్నారు? హే హంజు నువ్వా? నేను హోరాని చూద్దామని వచ్చాను, వాళ్ళ పేరెంట్స్ అయితే రాలేదు, వస్తారు కావచ్చు, వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అతను కూర్చొని ఉన్నాడు. సార్ మీరు లేంటి, ఫస్ట్ ఇక్కడి నుంచి రండి, మనం బయటికి వెళ్దాం. అవును నీకేంటి వర్క్? హోరాని చూద్దామని వచ్చావా? వచ్చి కూర్చో. లేదు కూర్చోవడం ఏంటి, రండి బయటికి వెళ్దామని చెప్పేసి అతన్ని బరబర అని చెప్పి బయటికి ఇడ్చుకొని వచ్చేస్తుంది. వీళ్ళు ఇలా వచ్చారా లేదో వెనకనే వాళ్ళ అత్త అయితే చూసేసింది. ఏంటి తిను ఎవరి చేతినో పట్టుకొని ఉందని చెప్పేసి వెనకాలే వస్తుంది. నాంషి నిలువు, ఎవరు వాడితో వెళ్తున్నావు అని చెప్పేసి అరుచుకుంటూ వస్తుంది. పార్క్ అయితే అడుగుతున్నాడు, ఎవరి ఓల్డ్ లేడీ? అదే మా ఏరియాలో ఉన్న మెంటల్ది, మీరు పట్టించుకోకండి రండి అని చెప్పేసి అని చేయి పట్టి లాక్కొని వస్తూ ఉంటుంది. అత్తగారికి అయితే డౌట్ వచ్చేసింది. ఇది ఎప్పుడు లేనట్టు హెయిర్ స్ట్రైటింగ్ కలరింగ్ కొట్టుకొని వచ్చినప్పుడే అనుకున్నా ఎవరినో డేట్ చేస్తుంది అని చెప్పేసి, ఇప్పుడు ఇది నిజమైపోయింది కదా అని చెప్పేసి ఆమె ఒక సైడ్ అయితే టెన్షన్ అవుతుంది. సైడ్లో హంజు అయితే సార్ని కూర్చోబెట్టి మాట్లాడుతుంది. సార్ తను ఆల్రెడీ డిప్రెషన్లో ఉంది, మీరు వెళ్ళి ఇవన్నీ వాళ్ళ దగ్గర చెప్తే తనకి ఇంకా డిప్రెషనే అవుతుంది సార్, కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా, కొంచెం స్పేస్ అయితే ఇవ్వండి. ఆ తర్వాతకి స్కూల్లో ఏదైతే జరిగిందో వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా మనం చెప్పచ్చు. కట్ చేస్తే మన జో పబ్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. అక్కడికి వచ్చిన డాంగ్ అయితే అంటున్నాడు, బాధపడకు, ఇవన్నీ కొన్ని రోజులే, తర్వాతకి మారిపోతుంది. సో జో అయితే అడుగుతుంది, అవన్నీ ఉండనిపు, నిజానికి నీ తమ్ముడిని ఎవరు చంపింది? నంషి చంపేసిందా లేకపోతే నువ్వే చంపేశావా అని చెప్పి అడుగుతుంది. కోపం వచ్చిన అతనైతే కొడుతున్నాడు, నన్ను చూస్తే ఎలా కనిపిస్తుంది నీకు అని చెప్పి, అండ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ నంషి అన్న పేరు నా దగ్గర తీయకు అని చెప్పేసి. కట్ చేస్తే ఇక్కడ హోరా వాళ్ళ మామ్ దగ్గర అయితే మాట్లాడుతుంది. ఏంటి కావాల్సుకున్న టీచర్ని ఇంటికి పిలిచావా? ఓ నేను నీ మామ్ అని చూపియాలని ఫిక్స్ అయ్యావు, దానికోసమే కదా. విను, నిజం చెప్పాలి, నేనే నీ మామ్ అని అందరికీ ప్రూవ్ చేయాలనుకున్నావంటే ఇదే జరుగుతుంది. విను, మేకప్ వేసుకొని స్కూల్కి వచ్చిన దానికి, స్కూల్ పిల్లల యాక్ట్ చేసిన దానికి 420 కేసు వేసి నన్ను జైల్లో పెడతారు. నీకు ఇదే కావాలి అని అనిపిస్తే కమాన్ అందరికీ చెప్పేసి, మీ టీచర్కి కూడా చెప్పేసి, సరేనా? సో తనైతే ఇంట్లోకి వెళ్తుంది. వచ్చిన వెంటనే అడుగుతుంది వాళ్ళ అత్త అయితే, ఎక్కడికి వెళ్ళావు? అండ్ నువ్వు ఒక అతని చేతినైతే పట్టుకున్నావు, ఎవరు వాడు అని చెప్పేసి అడుగుతుంది. అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి,
అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, జస్ట్ ఇన్సూరెన్స్ పర్సనే, కన్విన్స్ కానని చెప్తే జస్ట్ అలా తొడుక్కొని వెళ్ళి మాట్లాడాను అంతే. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ అయితే భయంకరంగా అరుస్తున్నాడు. చైర్మన్ కొడుకుని ఎలా కొట్టిపెట్టినాడో తెలుసారా మీరు? దీనివల్ల బ్యాక్ చినిగేది ఎవరికో తెలుసారా? నాకేరా. నన్నే తిడుతున్నాడు ఆ చైర్మన్ గాడు. ఆ సంతేకి దెబ్బ తగిలిన దానికి మనమే రీజన్ అని చెప్పేసి మా వెనకాల గుస్తున్నాడు. మర్యాదగా ఈ హంజు పేరెంట్స్ అండ్ అబోక్ పేరెంట్స్ మర్యాదగా పిలవండి అని చెప్పేసి అంటున్నాడు. టీచర్ పార్క్ అయితే అంటున్నాడు అలా పేరెంట్స్ని పిలవాలని అనుకుంటే సంతే వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలవాలి. వైస్ ప్రిన్సిపల్ అయితే టెన్షన్ అయిపోతున్నాడు. రే పిచ్చారా నీకు? వాడు చైర్మన్ వాళ్ళ కొడుకురా, వాళ్ళ పేరెంట్స్ ఎందుకు రా వస్తారు? మర్యాదగా మిగతా పేరెంట్స్ని పిలిచి మీటింగ్ అయ్యండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మన హోరా అయితే లైబ్రరీలో వచ్చి చూస్తుంది. ఆ రోజు సీక్రెట్ డోర్ అయితే చూసుంటుంది కదా, సో అది ఎక్కడుంది అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. బోక్ అయితే బరబరా నేర్చుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. పిచ్చా నీకి? ఇలానే క్యూ కూడా ఏదో ఒకటి ఎతుకుతానని చెప్పేసి లాస్ట్కి చనిపోయింది. నీకు కూడా ఫాస్ట్గా చనిపోవాలని ఆశ ఉందా ఏంటి? ఇలా చేస్తున్నావు? ఏమంటున్నావు బోక్? క్యూ నా బెస్ట్ ఫ్రెండ్ రా. మొన్న వరకు తను నాతో హ్యాపీగా మాట్లాడుతూ ఉండింది. సడన్గా ఇప్పుడు తను నా పక్కన లేదంటే ఆ పెయిన్ ఎలా ఉందో నీకు అర్థమవుతుందా? నీకు అది అర్థం కాదు. ఎందుకంటే నువ్వు జస్ట్ ఎవరైతే ఆర్డర్స్ ఇస్తున్నారో వాళ్ళ మాటల్ని ఫాలో చేసేవాడివే కదా. అనుకున్నాను నీ సిచ్యువేషన్స్ వల్ల అలా ఉంటున్నావేమో అని, కానీ నిజానికి నువ్వు ఒక కుక్కవి. బిస్కెట్ వేస్తే తోక ఊపించుకుంటూ వస్తుంది కదా అలా. ఇలా చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంది. కానీ బోక్ పొజిషన్ చూసే మనకే అర్థమవుతుంది అతను ఇలాంటి ప్లేస్లో ఉన్నాడని చెప్పి. కట్ చేస్తే ఇక్కడ జంగుమా అయితే చెప్తుంది, నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనిపెట్టేశాను. ఈ ఫౌండేషన్ అయితే ఉంది కదా, ఆ మెయిన్ ఫౌండేషన్కి చైర్మన్ ఈ చియోలే. అండ్ ఆ చియోల్కి ఈ జోకి ఏదో ఒక కనెక్షన్ ఉంది, బట్ తనైతే నిజం చెప్పనంటుంది అని చెప్పేసి జంగుమా అంటుంది. అంజు అయితే అంటుంది ఇన్కేస్ అలా ఉంటే మనకి తను చెప్పుంటుంది కదా, ఎవరికేం తెలుసు అని మాట్లాడుతూ ఉండగానే జోని పట్టుకొని వచ్చేసారు కావచ్చు, మళ్ళీ ఏంటి అని చెప్పేసి జో అయితే అడుగుతుంది. జంగుమా అయితే దగ్గరికి వెళ్ళి బెదిరిస్తుంది, నిజాన్ని చెప్పావంటే ప్రాణాలతో వెళ్తావని చెప్పి. బయటకు వచ్చిన మన జంగుమాకి కాల్ అయితే వస్తుంది. వేరెవరో కాదు టీచర్ పార్కే. ఈమెయితే కాల్ని కట్ చేస్తుంది. బట్ అతనైతే మెసేజ్ అయితే పెడుతున్నాడు, ఇలా పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది, తప్పకుండా మీరు రావాలి అని చెప్పేసి. జంగుమ అయితే చెప్తుంది, ఏదైతే అవాయిడ్ చేయాలనుకున్నానో అది అవాయిడ్ చేయలేకపోతున్నాను. రెడీ షాపింగ్కి రెడీ చేయండి రా అని చెప్పేసి తనైతే వాళ్ళ బాడీ గార్డ్స్ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఈ సైడ్లో మన హంజుమా అయితే జో దగ్గర అడుగుతుంది, అతనికి నీకు ఏదైనా అఫేర్ ఉందా అంటే చియోల్కి నీకు అని చెప్పేసి. ఇలా చూడు, అతను జస్ట్ వర్క్ పార్ట్నర్ అంతే, అఫైర్స్ అంతా ఏం లేదు అని చెప్పేసి ఏమంటుంది. కట్ చేస్తే మన చియోల్ అయితే అందరికి పార్టీ ఉన్నాడు. రీజన్ ఒకటైతే ఉంది, సంథింగ్ లైక్ అతని వర్క్ చేసే ప్లేస్లో ఒక చిన్న ప్రమోషన్ అయితే వచ్చింది కావచ్చు, సో పార్టీ ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ హంజుమా వాళ్ళ హస్బెండ్ అయితే పాట పాడి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. జో కూడా అక్కడికి వచ్చేసింది కావచ్చు, సో తనైతే చెప్తుంది, నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు కావచ్చు చియోల్, పోయి ఒక చిన్న నాప్ తీసుకో అని చెప్పేసి అంటుంది. తనైతే చేయి పట్టుకొని నాకు అదంతా ఏం అక్కర్లేదు అనేసి కళ్ళు మూసుకొని పడుకుంటున్నాడు. అది మన డాంగ్ కూడా చూస్తున్నాడు. ఇక్కడ మన చైర్మన్ అతనైతే ఒక సీక్రెట్ ప్లేస్లో నుంచి ఫింగర్ ప్రింట్స్ అయితే తీస్తున్నాడు. అదే మన జో కూడా కొన్ని ఫైల్స్ అయితే తీసుకొని వచ్చి చియోల్ దగ్గర ఇచ్చి ఉంటుంది కదా, సో ఆ ఫింగర్ ప్రింట్స్ అతను కనిపెట్టేశాడు కావచ్చు. అతనైతే చూస్తున్నాడు, ఓహో జో నాకే విభూది కొడతావా, నీకుందిలే అని చెప్పేసి. అండ్ అదే సమయానికి మినిస్టర్ దగ్గర నుంచి కాల్ అయితే వస్తుంది, ఏంటి నేను చెప్పిన వర్క్ అంతా ఎలా వెళ్తుంది, అండ్ ఈసారి ఎలక్షన్స్ కోసం అయితే నీకు 3 బిలియన్ అమౌంట్ అయితే అకౌంట్కి పడుతుంది, సో చెప్పింది చెప్పినట్టు కరెక్ట్గా చెయ్యి అని చెప్పేసి అంటున్నాడు మినిస్టర్. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ డాంగ్ ఉన్నాడు కదా, పేరెంట్స్ మీటింగ్ కోసం వచ్చేసాడు. అండ్ వైస్ ప్రిన్సిపల్కి ఆపోజిట్లో అయితే కూర్చొని ఉంటాడు. ఇక్కడ మన టీచర్ అపాలజీ లెటర్ మర్యాదగా ఇద్దరు రాసి సబ్మిట్ చేయండి అని చెప్పేసి అతనైతే బయటకు వచ్చేస్తున్నాడు. మన హంజు అయితే అడుగుతుంది, నిజం చెప్పు, క్యూని చంపింది నువ్వేనా అని చెప్పేసి. అతనైతే ఏ బదులు చెప్పకుండా ఉంటాడు. నిజం చెప్పని చెప్పేసి చేయి పట్టుకుంటుంది. నా చెయ్యి ఎందుకు పట్టుకుంటున్నావు, తీ అని చెప్పేసి అతని చేయి లాక్కుంటున్నాడు. నేను చూస్తే ఇంతవరకు ఏ అమ్మాయిని టచ్ చేసినట్టు కనిపించలేదు, నాకే ఆశ్చర్యంగా ఉంది, నిజంగా నువ్వే క్యూని చంపావా అని చెప్పేసి అడుగుతుంది. ఇలా చూడు, ఇమాజినేషన్లో బిల్డింగ్ కట్టడం కొంచెం స్టాప్ చేస్తావా, ఇక్కడ మన వాళ్ళు
మన జంగుమ వస్తుందని చెప్పేసి వెయిట్ చేసి పడుకోనే లేసేశారు. అండ్ మన డాంగ్ అయితే చెప్తున్నాడు, ఇలా చూడండి నాకు చాలా వర్క్స్ ఉంది, ఒక పేరెంట్ కోసం ఇంతసేపు వెయిట్ చేయలేను, నేనైతే వెళ్ళాలి అని చెప్పేసి అతను అంటున్నాడు. పార్క్ అయితే అంటున్నాడు, సార్ ఒక నిమిషం మీరు వెళ్ళొచ్చు, బట్ ఒకసారి బోక్ దగ్గర మాట్లాడేసి వెళ్ళండి ప్లీజ్. సరే ఓకే అని చెప్పేసి మన డాంగ్ కూడా ఒప్పుకుంటున్నాడు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఒక చిన్న అడ్వైస్ ఇస్తున్నాడు, సార్ మీరు బోక్కి గార్డియన్ ఏంజల్, అతన్ని కొట్టకుండా చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నువ్వే నాకు చెప్తావని చెప్పేసి ఇతనంటే టెన్షన్ అవుతున్నాడు. నేను వెళ్ళేసి వచ్చి చూసుకుంటారా, వెయిట్ చేయని చెప్పేసి లోపలికి వస్తున్నాడు. సౌండ్ విన్న నెక్స్ట్ సెకండ్ మన హంజు తనైతే బెంచ్ సైడ్కి వెళ్ళి దాక్కుంటుంది. డాంగ్ అయితే అడుగుతున్నాడు, ఏంట్రా నువ్వు ఒకటే ఉన్నావు, నీతో ఇంకొక పిల్ల ఉందని చెప్పారే అదెక్కడా? తనైతే రెస్ట్ రూమ్కి వెళ్ళింది. అవునా, సరే ఓకే, ఇలాంటి చెత్త ప్రాబ్లమ్స్ మళ్ళీ తీసుకొని రాకు, కొంచెం జాగ్రత్తగా ఉండు, అర్థమవుతుంది కదా. ఈ సైడ్లో మన హోరా అయితే పార్క్ దగ్గర మాట్లాడుతుంది, సార్ మీరు ఎక్కువ ఎదురు చూడకండి, వాళ్ళ మామ్ అయితే రాదు, ఆమె చాలా బిజీగా ఉంటుంది, నువ్వెందుకు ఆ పిల్లకి సపోర్ట్ ఇస్తున్నావు, నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండేసి పార్క్ అయితే అంటున్నాడు. అండ్ అదే సమయానికి మన జంగుమ తనైతే చాలా కామెడీగా డ్రెస్ చేసుకొని అక్కడికైతే వచ్చేసింది. పార్క్కి కూడా కొంచెం సంతోషమే, పర్వాలేదు పిలిచామని చెప్పేసి వీళ్ళు వచ్చినారు, చాలా గ్రేట్ అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అండ్ మన హోరా తనైతే చూడటమే, అమ్మ నీకు అమ్మని సెట్ చేసి పెట్టుకున్నావా, ఎంత మోసం అని చెప్పేసి తనైతే థింక్ చేస్తూ ఉంది. అండ్ వైస్ ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడాలి కదా, సో జంగుమ అయితే మాట్లాడుతుంది, రియల్లీ సో సారీ సార్, మా కూతురు ఏదో తెలియకుండా ఇలా తప్పు చేసేసింది, ఇంకొకసారి అయితే ఆమె చెయ్యదు. మన వైస్ ప్రిన్సిపల్ కూడా ఇదివరకు కాల్లోనే మాట్లాడి ఉంటాడు, వాయిస్ చూసి బాగుంటుందేమో అనుకున్నాడు, ఇలా చూసేగటికి ఓకే మేడం అదంతా ప్రాబ్లం లేదు, సో మీరు ఇంకొక చెక్ రాసిచ్చారంటే బాగుంటుంది. మన జంగుమ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఆమె చెక్ అనే గాటికి ఎలా వెళ్ళిపోయిందో. మన జంగుమ అయితే హ్యాక్ తీసి వైస్ ప్రిన్సిపల్కి పెడుతుంది. ఏంటండి నాకు పోయి పెడుతున్నారు, అచ్చా నాకు చాలా సిగ్గుగా ఉంది. మీరు ఏదో చెక్ అన్నారు, అవునండి ఒక చెక్ జస్ట్ ఒక 1.5 million ఉంటే బాగుంటుంది. 1.5 million అంతే కదా, రాసిస్తే పోతుందని చెప్పేసి భయంకరంగా ఉతుకుతుంది. అండ్ లోపల జరిగేదన్నిటిని మన బుల్లి గ్యాంగ్ ముగ్గురు ఉంటారు కదా, సో వాళ్ళైతే చూస్తూ ఉన్నారు. అంజు వాళ్ళ మామ్ కూడా అంజు లాగానే చాలా బోల్డే, ఎలా కొడుతుందో చూసారా అని చెప్పేసి వీళ్ళు బయట నిల్చుకొని నవ్వుతున్నారు. సో మన అంజు అయితే వాళ్ళ మామ్ దగ్గర వచ్చి అరుస్తుంది, నిన్ను ఎవరు రమ్మన్నారు, నేను రాకని చెప్పాను కదా అని చెప్పేసి. కట్ చేస్తే ఇక్కడ మన చియోల్, అతనికైతే ఒక పార్సల్ అయితే వస్తుంది, బట్ ఏంటి అని మనకు తెలియడం లేదు. ఇక్కడ జంగుమ దగ్గర అయితే హంజు అంటుంది, నేను చియోల్ని చెక్ చేయాలి, సో నువ్వు ఏదైనా ఒకటి చేసి అతన్ని కొంచెంపు ఫ్రీజ్ చేయించాలి, అంటే వాళ్ళ ఇల్లుని చెక్ చేయబోతున్నారన్నమాట, సో కొంచెంటికి ఆపిపెట్టాలి, దాని గురించే మాట్లాడుతున్నారు. సో మన హంజు అయితే ప్లాన్ ప్రకారం చియోల్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఆమె అయితే వాడిని సెడ్యూస్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటుంది. చియోల్ కూడా దొరికిందిరా పెట్టని చెప్పేసి లోపలికి పిలుచుకొని వెళ్తున్నాడు. అండ్ మన జంగుమకి మెసేజ్ కూడా పెడుతుంది, నేను లోపలికి వచ్చేసాను, కరెక్ట్గా 10 minutes తర్వాతకి మీరు నేను చెప్పినట్టు చేయండి అని చెప్పేసి. అండ్ చియోల్ దగ్గర మాట్లాడుతుంది, మీరు చాలా క్యూట్ అండ్ హ్యాండ్సమ్గా ఉన్నారు, ఎవరినైనా డేట్ చేస్తున్నారా అని చెప్పేసి. లేదు. సరే మరి స్కూల్ స్టూడెంట్స్లో ఎవరన్నా డేట్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతుంది. అలా ఎందుకు అడుగుతున్నావు, ఇప్పుడేగా చెప్పాను మీరు చాలా క్యూట్గా కూడా ఉన్నారు అని చెప్పేసి. మన చియోల్కి తెలుస్తుంది ఈమె అతనికి లైన్ వేస్తుందని చెప్పేసి. సో అతను కూడా నవ్వుతూ కాఫీ రెడీ చేసి అయితే ఇస్తున్నాడు. అండ్ మన హంజు అయితే కావలసుకునే ఆ కాఫీ తన పైన అయితే పోసుకునేస్తుంది. అచ్చో కాఫీ పోసుకునేసింది, చేంజ్ చేసుకోవడానికి వేరే డ్రెస్ కూడా లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే ఓకే నేనైతే వేరే డ్రెస్ తెస్తానని చెప్పేసి ఇతనికి లోపలికి అయితే వెళ్తున్నాడు. అండ్ అదే సమయానికి పార్క్ అయితే కాల్ చేస్తున్నాడు, నేను నీకు అపాలజీ లెటర్ రాయమని చెప్పాను, అలానే పెట్టేసేలా ఎక్కడున్నావు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అంజు అయితే సార్ నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయానికి నీకు ఈ డ్రెస్ సరిపోతుందో లేదో నాకు తెలియదు అని చెప్పేసి చియోల్ మాట్లాడుతుంటాడు. ఇది విన్న అతనైతే అడుగుతున్నాడు, ఎక్కడున్నావు నువ్వు అని చెప్పేసి. ఆమె అయితే కాల్ కట్ చేసేసానని చెప్పేసి సైడ్కి పెట్టేస్తుంది, బట్ కాల్ అయితే కట్ కాలేదు. పార్క్ అయితే అన్ని వింటూ ఉన్నాడు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పి. తనైతే డ్రెస్ ఇస్తున్నాడు, తనైతే మార్చుకొని వచ్చేసింది. ఈ సైజ్ డ్రెస్ నీకు పెద్దదిగా ఉంది కావచ్చు,
ఏం చేసేది, నా దగ్గర వేరే డ్రెస్ అయితే లేదు కదా. సో తను కూడా మార్చుకొని వచ్చేసింది కావచ్చు. సరే ఓకే, కాఫీ తాగడం అయ్యింది, సో నువ్వు ఇంటికైతే వెళ్ళొచ్చు అని చెప్పేసి చేయాలంటున్నాడు. ఏంటి ఇప్పుడేగా వచ్చాను, అంతలోకి వెళ్ళాలా అని చెప్పేసి తినైతే పాములా మెలకలు తిరుగుతూ ఉంటుంది. చేలైతే అంటున్నాడు, నాకు తెలుసు మీ క్లాస్లో నువ్వు ఒక ఇయర్ పెద్ద పిల్లవి అని చెప్పి, కానీ నువ్వు ఇలా నాతో బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, అది నీకే డేంజర్ అవుతుంది. సో అర్థమవుతుంది కదా, వెళ్ళు అని చెప్పేసి అడ్వైస్ చేస్తున్నాడు. అండ్ అదే సమయానికి అతనికి కాల్ వస్తుంది. ఎవరైనా చూస్తే జంగుమని యాక్సిడెంట్ అయ్యేట్టు సెటప్ చేసి పెట్టున్నారు కావచ్చు. కిందకు వచ్చి చూసిన అతనైతే సరే ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి వెళ్ళండి అని చెప్పి అంటున్నాడు. యబ్బా అలా వెళ్ళిపోతావేంటి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పడంతో సో ఇతను కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి వచ్చుతున్నాడు. ఈ సైడ్లో మన హంజు అయితే ఫుల్ రూమ్ని చెక్ చేస్తూ ఉంటుంది. అలా చూసినప్పుడు ఏం కనిపించలేదు, బట్ అతనికి ఒక పార్సల్ అయితే వచ్చి ఉంటుంది కదా, సో దాన్ని ఏమో ఓపెన్ చేసేటట్టు కనిపిస్తుంది. ఈ సైడ్లో చియోల్ రూమ్లోకి వద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. సార్ మీరు కావాలంటే రండి, కెఫేలో కూర్చొని కూల్గా మాట్లాడదాం ఇన్సూరెన్స్ గురించి అని చెప్పేసి జంగుమా అంటూ ఉంటుంది. యమా నువ్వైతే వదులు అని చెప్పేసి చియోల్ అయితే లిఫ్ట్లోకి వెళ్తూ ఉంటాడు. జంగుమా అయితే కాల్ చేసి చెప్తుంది, వాడైతే వచ్చేసాడు, నువ్వు బయటికి బిన్నెకి వచ్చేసే అని చెప్పి. అండ్ దాంట్లో అయితే ఒక ప్రెగ్నెన్సీ కిట్ అండ్ ఒక లెటర్ అయితే ఉంటుంది. అది మన క్యూదే, తనే సెండ్ చేసి ఉంటుంది. ఆ లెటర్లో అయితే రాయబడి ఉంది, ఇది మీరు చూస్తున్నారంటే ఏంటి ప్రాబ్లం అని చెప్పి మీకు అర్థమై ఉంటుంది. అండ్ నేను దీన్ని ఇలా సింపుల్గా వదిలేయను, కథ ఇక ఉంది అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇక్కడ చియోల్ కూడా పాస్వర్డ్ వేసి లోపలికి వచ్చేసాడు. అండ్ మన హంజు కూడా చిక్కున్నట్టే కనిపిస్తుంది. సో ఎపిసోడ్ 6 అయితే ఇలా ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీ ఎవరో అహానా ఎవరో. See you at the next video. Love you all from Telugu Talkies.